హాయ్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈరోజు మనమున్నాము టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న ఎగ్జిబిషన్లో అండి. మరి ఈ ఎగ్జిబిషన్లోని కలెక్షన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ సెక్షన్లో కంప్లీట్గా మనకి ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి కదా. ఈ హ్యాండ్ బ్యాగ్స్లో కూడా వెరైటీ ఏంటి అంటే ప్రత్యేకత ఏంటి అంటే ఇవన్నీ వచ్చేసి మనకి క్లాత్ బ్యాగ్స్ అండి. క్లాత్తోనే తయారు చేసిన బ్యాగ్స్ అనమాట. సో హ్యాండిల్గా కావాలి అనుకుంటే మనకి ఇక్కడ చెక్కని యూజ్ చేశారు. సో ఇక్కడ మీరు చూస్తున్న బ్యాగ్స్ వేటిలోనూ మనకి లెదర్ కానీ ఇంకో ఏం మెటీరియల్ కానీ కనిపించదండి. సో ఫ్యాబ్రిక్లోనే చూడాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. జనరల్గా మనం శారీస్కి లేదంటే డ్రెస్సెస్కి వేసుకునే బార్డర్స్ తోటి ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇలాంటి పర్సెస్ వచ్చేసి మనకి 200 నుంచి స్టార్ట్ అవుతాయండి. 200 నుంచి స్టార్ట్ అయ్యి ఈ రేంజ్ వచ్చేసి మనకి అప్ టు 400-500 దాకా కూడా పడుతుంది అనమాట. డిపెండింగ్ ఆన్ ద సైజ్ మనకి రేంజ్ వేరీ అవుతుంటుంది. కాకపోతే దీనికి ఏంటంటే సింగిల్ జిప్పర్ మాత్రమే వచ్చిందండి. సింగిల్ జిప్పర్గా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. మరో బ్యాగ్ కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే మనం జనరల్గా కాలేజెస్కి దానికి తీసుకొని వెళ్తూ ఉంటాను కదా, లేదంటే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కూడా చక్కగా లంచ్ బాక్స్ కూడా పడుతుంది అండ్ ఎక్కువ స్టఫ్ని పెట్టుకోవచ్చు అనుకుంటే కనుక మనం ఈ విధమైన బ్యాగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి అంటే మరీ హెవీగా కూడా కనిపించదు అనమాట. అండ్ అగైన్ కాటన్ మెటీరియల్తో యూజ్ చేశారు కాబట్టి చాలా లైట్గా కూడా ఉంటుంది. మనం ఈ విధంగా కూడా శారీస్ బ్యాగ్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. జనరల్గా ఇలాంటి శారీస్ కూడా ఉంటాయి కాబట్టి వాటికి మ్యాచింగ్గా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. దీనికి ఏంటంటే ఒక సైడ్కి వచ్చేసరికి చిన్న కుచ్చు లాంటిది కూడా ఇవ్వడం జరిగిందండి హ్యాండ్ బ్యాగ్కి. సో మరో బ్యాగ్ని చూడాలి అనుకుంటే జనరల్గా కాలేజ్ గోయింగ్ బ్యాగ్స్ ఎలా అయితే ఇలా విధంగా చూస్తూ ఉంటామో మనం ఆ విధంగానే తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే డిఫరెంట్ కలర్ ఫ్యాబ్రిక్స్తో ఉన్న మెటీరియల్ని మనకి ప్యాచెస్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా కూడా మనం బ్యాగ్స్ని తీసుకోవచ్చు. అలాగే ఇంకొక బార్డర్స్ చూడాలి అనుకుంటే కనుక దీనిలో ఏంటంటే పట్టు శారీస్కి కానీ పట్టు లంగాలకు కానీ మనకి ఏ విధమైన బార్డర్స్ వస్తాయో అలాంటి బార్డర్ తోటి డిజైన్ చేయడం జరిగిందండి. పైనంతా మనకి జూట్తో ఇచ్చేసారనమాట. అంటే హ్యాండిల్ వచ్చేసి మనకి జూట్తో ఇచ్చారు. మిగతా కిందంతా చూస్తూ ఉంటే కనుక కాటన్ మెటీరియల్ తోటి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. మరి రాజస్థానీ డిజైన్స్లో ఉన్న బ్యాగ్స్ని కూడా మనం చూడాలి అనుకుంటే కనుక ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే ఒక డ్రమ్ మోడల్లో దీన్ని చేశారనమాట. అంటే మనకి డోలు ఏదైతే డప్పు ఉంటుందో ఆ మోడల్లో దీన్ని తయారు చేయడం జరిగింది. సో దీనిలో కనుక మనం చూస్తూ ఉంటే అక్కడక్కడ కుర్చీలు లాంటివి ఇచ్చేసారనమాట. అదే కాకుండా మనకి జనరల్గా ఇలాంటి మిర్రర్ వర్క్ అలాగే ఇలాంటి థ్రెడ్ వర్క్ అంతా వచ్చేసి మనం గుజరాతీ రాజస్థానీ స్టైల్స్లో మాత్రమే చూస్తూ ఉంటాం కాబట్టి ఆ విధంగా తయారు చేయడం జరిగింది. సో ఫ్రంట్ వచ్చేసరికి మనకి హెవీగా వర్క్ అంతా ఇచ్చేసారు కదా. రివర్స్లో కనుక మనం చూస్తూ ఉంటే క్లాత్ వచ్చేసి మనకి ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుందండి. సో దీన్ని కూడా మనం ఏంటంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ తీసుకెళ్తే కనుక చాలా ట్రెండీగాను ఉంటుందండి. సో ఇవే కాకుండా ఇంకా రాజస్థానీ మోడల్స్లోనే ఇంకా చెప్పుకుంటున్నాం కదా. సో అన్నిటికంటే మనం ముందర చూసిన మెటీరియల్లోనే ఇంకొక బ్యాగ్ కూడా ఉందండి. ఇది కొంచెం సైజ్ పెద్దది కాబట్టి దీని రేంజ్ వచ్చేసి మనకి 300 నుంచి 400 రూపీస్ దాకా పడుతుంది. వెనకాల చూస్తే మనకి ప్లెయిన్గా వచ్చేస్తుంది అనమాట. వన్ సైడ్ మాత్రమే ఇలా హెవీగా వర్క్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మరి హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే కాకుండా మనకి చక్కగా గొడుగులు కూడా ఉన్నాయండి. గొడుగులు కూడా వచ్చేసి మనకి సేమ్ అదే కాటన్ ఫ్యాబ్రిక్తోనే తయారు చేశారనమాట. అంటే జనరల్గా ఇలాంటి వాటిని ఏంటంటే మనకి వానకి ఇవి ఆగినా ఆగకపోయినా కానీ ఎండ నుంచి అయితే కనుక మనకి చక్కగా కంఫర్టబుల్గా ఉంటుందండి. కూల్గా ఉంటుంది కాటన్ కాబట్టి మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి మనకి 400 రూపీస్ దాకా పడతాయండి ఈ గొడుగులు. అండ్ దీని మీద కూడా మనం చూస్తూ ఉంటే సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్గా గుజరాతీ అండ్ రాజస్థానీ డిజైన్స్ తోటే చాలా బ్యూటిఫుల్గా తయారు చేయడం జరిగింది అనమాట. సో మరి ఈ టైప్ గొడుగుల్లోనే మనం వేరే కలర్స్లో చూడాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. సో యాజ్ ఇట్ ఈస్గా గొడుగులాగానే ఉంటుంది. కాకపోతే మనకి ఏంటంటే లోపల ఇంకొక షీట్ లాంటిది రాలేదు కాబట్టి వానలకి కాకుండా మనం ఎండలకి ఇలాంటి వాటిని ప్రిఫర్ చేస్తే కనుక స్టైలిష్గాను ఉంటుంది, కూల్గాను ట్రెండీగాను ఉంటుందండి. మరి ఈ రాజస్థానీ మెటీరియల్స్లో అలాగే ఫ్యాబ్రిక్తో తయారైన మనం హ్యాండ్ బ్యాగ్స్ని అలాగే గొడుగుల్ని చూసేసాం కదా. ఇంకా ఈ ఎగ్జిబిషన్లో ఏం డిఫరెంట్ కలెక్షన్ ఉందో ఇప్పుడు వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు మనం మరో స్టాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ కనుక చూస్తూ ఉంటే మనకి హ్యాండ్ బ్యాగ్స్ అలాగే హ్యాండ్ పర్సెస్ కూడా కనిపిస్తున్నాయి కదా. జనరల్గా హ్యాండ్ బ్యాగ్స్ అనగానే పెద్ద సైజులో హ్యాండ్ బ్యాగ్స్ మనం రొటీన్గా చూస్తూనే ఉంటాం కదా. అలా కాకుండా ఇక్కడ చాలా డిఫరెంట్గా హ్యాండ్ పర్సెస్ అలాగే చిన్న చిన్న పౌచెస్ లాంటివి ఉన్నాయండి. మరి వాటిని ఒక లుక్ వేయాలి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కీ చైన్ మోడల్లో కనిపిస్తుంది అనమాట. కీ చైన్ మోడల్లో వచ్చేసి నైస్ హలో కిట్టి లాగా మోడల్ వచ్చింది కదా. దీన్ని మనం ఓపెన్ చేస్తే కనుక ఒక చిన్న పౌచ్ లాగా వచ్చిందండి. దీనిలో అంటే చాలా చిన్నది కాబట్టి చిన్న పిల్లలు ఏమైనా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే జనరల్గా దీని మీదకి వచ్చిన హలో కిట్టి కానీ ఇలాంటివన్నీ ఏంటంటే పిల్లలు బాగా ఇష్టపడతారు కాబట్టి మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఒక లిజర్డ్ మోడల్లో కనిపిస్తుంది కదా. మరి దీన్ని కూడా ఓపెన్ చేస్తే మనకి యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటాయండి. కలర్స్ కూడా చూస్తున్నారు కదా, కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో జనరల్గా చిన్న పిల్లలకి అనగానే ఈ విధంగా ఇస్తే కూడా వాళ్ళకి ఒక నైస్ ప్లే ఐటెంలో కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. అలాంటి పౌచెస్లోనే మనం ఇంకా కొంచెం డిఫరెంట్గా చూడాలి అనుకుంటే దీనిలో వచ్చేసి కొంచెం డిజైన్ మారిందనమాట. త్రూ అవుట్గా మనకి ఏంటంటే ప్లెయిన్గా వచ్చేసింది ఇది. ఈ పౌచ్ని
అగైన్ చూడడానికి కొంచెం బిగ్గర్ సైజ్లో ఉందన్నమాట. సో ఒక క్యాటీ మోడల్లో చూసాం కదండి. మరో డిజైన్ చూడాలి అంటే ఈ విధంగా చూడొచ్చు అనమాట. చక్కగా మనకి 3 బర్డ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఈ విధమైన డిజైన్ చేశారనమాట. త్రూఅవుట్గా చూస్తే మనకి ఇవి కూడా సేమ్ ప్లెయిన్గానే వచ్చేసాయి. అండ్ సైజ్ కూడా చూడడానికి యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా ఇచ్చారండి. సో సైజ్ గురించి చెప్పుకోకపోయినా వీటి మీద ఉన్న డిజైన్స్ గురించి చెప్పుకోవాలంటే ఇంకొకటి వచ్చేసి మనకి సన్ మోడల్లో డిజైన్ చేయడం జరిగింది అనమాట. దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇలానే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇంకా జనరల్గా చెప్పాలి అంటే కనుక క్యాటీ మోడల్ అనేది కొంచెం ఎక్కువగా ట్రెండ్గా ఉంది కాబట్టి సో హెలో కిటీ మోడల్లోనే మనకి డిజైన్ చేశారు అనమాట. డిఫరెంట్ కలర్స్ తీసుకొని, సో కలర్స్ కూడా ఏంటంటే మనకి కావాల్సినట్టుగా అంటే బ్లూస్ పింక్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఆ విధంగా కూడా డిజైన్ చేశారు. వీటిలోనే మరో మోడల్ చూడాలి అంటే కనుక ఎలిఫెంట్ మోడల్లో ఇచ్చేసారు. ఈ విధంగా కూడా తీసుకోవచ్చండి. సో పర్సెస్తో చిన్న పర్సెస్తో కొత్త డిజైన్స్ అనగానే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. వీటిలో కూడా ఏంటి అంటే మనకి జనరల్గా కాయిన్స్ కానీ లేదంటే కనుక చిన్న నోట్స్ ఏమైనా ఉంటే కనుక అవి పెట్టుకోవడానికి మనం యూజ్ చేసుకోవచ్చు. దీనిలో ఏంటంటే డబుల్ పాకెట్ ఇచ్చారండి. లోపలికి కూడా మరో పాకెట్ లాంటి ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి ఓవరాల్గా పర్స్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. దానికి ఏంటంటే త్రూఅవుట్గా మనకి ఆ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వర్క్ ఒక సైడ్ అంటే మనకి డియర్స్ లాగా ఇచ్చేసేసి మరో పక్క మనకి ఎలిఫెంట్స్ లాగా ఇచ్చారండి. ఇంకొక వెరైటీ చూడాలి అంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి కొంచెం చిన్న సైజ్లా కనిపిస్తుంటుందండి. దీనిలో ఏంటంటే డబుల్ పాకెట్ లాగా వచ్చింది కదా, మరి దీనిలో ఏమొస్తుందో చూద్దాము. సో ఓపెన్ చేస్తే ఇది వచ్చేసి మనకి సింగిల్ పాకెట్ ఏంటంటే సింగిల్గానే ఉందన్నమాట. లోపల ఇంకొక ర్యాక్ లాంటిది లేకుండా ఈ విధంగా ఇచ్చారు. మరి వీటిలో కూడా డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు మనకి. సో దానిలో మరో కలర్ చూడాలంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇవి కాకుండా ఇంకా కీ చైన్స్ మోడల్ దగ్గరికి వచ్చేసేస్తే కీ చైన్స్లో ఇప్పుడు హెలో కిట్టి అలాగే మనకి ఏంటంటే ఫ్రూట్స్లో కూడా పైనాపిల్ కానీ లేదు అంటే మ్యాంగో మోడల్స్లో కూడా కావాలి అనుకుంటే మనం కీ చైన్స్ని కూడా ఈ విధంగా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. మరొక పౌచ్ తీసుకోవాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. వీటిలో ఏంటంటే మనం జనరల్గా ఇందాక అనుకున్నట్టు సేఫ్టీ పిన్స్ కానీ లేదంటే చిన్న రింగ్స్ కానీ అలాంటి ఐటమ్స్ వేసుకోవచ్చు. లేదు అంటే కనుక లిప్స్టిక్స్ కానీ అలాంటివి కూడా పెట్టుకోవడానికి మనకి బాగుంటుందండి. సో దీనిలోనే ఏంటంటే బేసిక్లీ ఇవి ఏంటంటే ఆర్నమెంట్స్కి లేదంటే మేకప్కి సంబంధించింది. అందుకనే దీనిలో ఏంటంటే మనకి ఒక మిర్రర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. వీటిలోనే మోడల్స్ చూడాలి అంటే ఇంకొక మోడల్ వచ్చేసి మనకి హార్ట్ షేప్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. దీనిలో ఏంటంటే బటన్ మోడల్ కాకుండా యాజ్ ఇట్ ఈస్గా మనకి ఓపెన్ చేసి క్లోజ్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. మరో పౌచ్ వచ్చేసి మనకి చిన్నగా ఈ విధంగా తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే సింగిల్గా లిప్స్టిక్స్ని ప్రిజర్వ్ చేసుకోవాలి అంటే ఈ విధంగా తీసుకోవచ్చు అండి. దీనిలోనే మనకి కలర్స్ అండ్ కాంబినేషన్స్లో కావాలి అనుకుంటే మనకి ఆ విధంగా కూడా దొరుకుతాయి అనమాట. సో రెడ్స్ అని బ్లూస్ అని గ్రీన్స్ అని మనకి వాట్ నాట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్లో కూడా దొరుకుతాయి. సో పర్సెస్ అనగానే హ్యాండ్ బ్యాగ్సే కాకుండా చిన్న పర్సెస్లో మోడల్స్ కూడా చూసేసాం కదండి. మరి హ్యాండ్ బ్యాగ్స్లోని మోడల్స్ ఏంటో మీరే ఒక లుక్ వేసేసేయండి. చూసారు కదండి ఇవాళ హలో లేడీస్లోని కలెక్షన్. ఈ కలెక్షన్ మీకు కూడా నచ్చినట్టయితే కనుక హిమాయత్ నగర్లో ఉన్న టీటీడీ కళ్యాణ మండపానికి విచ్చేసేసేయండి. ఈ ఎగ్జిబిషన్ మనకి నెక్స్ట్ సండే వరకు కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ కలెక్షన్ని మీరు కూడా సొంతం చేసుకోవచ్చు. మరి ఇదండి ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.